వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. సో, ఒక కాయిన్‌లోకి మనం ఎంటర్ అవ్వాలి అంటే, ఒక కాయిన్‌ని బై చేయాలన్నా, ట్రేడ్ చేయాలన్నా, హోల్డ్ చేయాలన్నా, ఎగ్జిట్ అవ్వాలన్నా సరే, ఆ కాయిన్ గురించి ఫండమెంటల్ అనాలిసిస్, చార్ట్ అనాలిసిస్ ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఫండమెంటల్ అనాలిసిస్ అనేది మనకు అర్థం కావాలి అనంటే, ద బెస్ట్, మోస్ట్ అందరూ యూజ్ చేసే వెబ్‌సైట్ ఏంటి అనంటే కాయిన్ మార్కెట్ క్యాప్. సో, ఇది మీకు మొబైల్ యాప్ గూడా ఉంటది. మేబీ మీకు తెలిసుండొచ్చు. బట్ దీనిలో కొన్ని విషయాలు తెలియకపోయి ఉండొచ్చు. సో, ఏ ఏ విషయాలు మస్ట్ అండ్ షుడ్‌గా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఉంటది. అదంతా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తే వెరీ లాంగ్ వీడియో అవుతుంది కాబట్టి, వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే నేనిక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, మీరింకా దీని గురించి క్లియర్‌గా చెక్ చేస్తూ ఉంటే మీకింకా క్లారిటీ వస్తుంది. ఓకేనా? సో, దీనిలో మనం చెక్ చేయాల్సింది ఫస్ట్ కాయిన్ మార్కెట్ క్యాప్‌లోకొస్తే యాస్ పర్ మార్కెట్ క్యాపిటల్ ఇక్కడ చూడండి. సో, యాస్ పర్ మార్కెట్ క్యాపిటల్ ర్యాంకింగ్స్ ఉంటాయి. బిట్‌కాయిన్, ఇథీరియం, యూఎస్‌డిటీ అనేది స్టేబుల్ కాయిన్, రిపిల్ గాని, బీఎన్‌బీ గాని ఇవన్నీ మార్కెట్ క్యాపిటల్‌లో టాప్ కాయిన్స్ అనమాట. సో, నేనేమన్నా కన్సిడర్ చేయాల్సొస్తే టాప్ 100-200 మాక్సిమం 100 వరకే చూస్తాను. సో, ఒకవేళ మార్కెట్ బావుంది ఇంకా వేరే కాయిన్స్‌లోకి గూడా ఎంటర్ అవ్వచ్చు అని అనుకుంటే అప్పుడు 200 వరకు స్ట్రెచ్ చేసుకుంటాను గానీ, అబోవ్ 200 ర్యాంక్ ఉన్న ఏ కాయిన్‌లో కూడా నేను ఎంటర్ అవ్వడానికి, ట్రేడ్ చేయడానికి ఎస్పెషల్లీ ఇంట్రెస్ట్ చూపిచ్చను. ఓకే. సో, మార్కెట్ క్యాపిటల్ పరంగా మనకు స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడు, ఆ కాయిన్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే అట్‌లీస్ట్ మనకు 60% ఫాల్ అయినా సరే, తిరిగి మళ్ళీ ఆ గ్రోత్ రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. సో, ఫస్ట్ కన్సిడర్ చేయాల్సింది ఒక కాయిన్ ర్యాంకింగ్ ఏ ర్యాంక్‌లో ఉంది డిపెండ్స్ ఆన్ మార్కెట్ క్యాపిటల్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం సొలానాని తీసుకుంటే, ఈ కాయిన్ గురించి ఇంకా చెక్ చేయాలి అనంటే, దీని సర్క్యులేటింగ్ సప్లై ఎంతుంది? టోటల్ సప్లై ఎంతుంది? సొలానా చూసుకుంటే టోటల్ సప్లై వచ్చేటప్పటికి మనకు 598 మిలియన్ సోల్ ఉంది. ఓకే. ఆల్మోస్ట్ 600 మిలియన్ అనుకోండి. దానిలో 515 మిలియన్ ఆఫ్ సోల్ అనేది అన్‌లాక్ అయిపోయింది. అంటే సర్క్యులేటింగ్‌లో ఉంది. సో, కానీ ఇక్కడ మాక్సిమం సప్లై చూడండి ఇన్ఫైనైట్ మాక్సిమం సప్లై ఉంది అనంటే, ఇంకా ఇది టోటల్ సప్లై ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువుంది. ఓకే. డిపెండ్స్ ఆన్ డిమాండ్, సప్లై అనేది ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి ఫ్యూచర్‌లో గ్రోత్ అనేది మీరు ఎస్టిమేట్ ఏసుకోవచ్చు. ఇప్పుడు టోటల్ సప్లైలో సర్క్యులేటింగ్ సప్లై ఆల్మోస్ట్ చాలా వరకు సర్క్యులేటింగ్‌లోకొచ్చేసింది కాబట్టి, సో, మనకు ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతది. రేపొద్దున మాక్సిమం సప్లై ఇన్ఫైనైట్ ఉంది కాబట్టి టోటల్ సప్లై ఇంక్రీజ్ అయిందనుకోండి. 1 బిలియన్‌కి ఇంక్రీజ్ అయింది అనుకోండి. సో, అప్పుడు ప్రైస్ డ్రాప్ అయ్యే ఛాన్స్‌లుంటాయి. డిమాండ్ ఎక్కువగా లేకపోతే. ఏడీఏ చూడండి. ఏడీఏ టోటల్ సప్లై చూడండి. ఆల్మోస్ట్ మనకు మాక్సిమం సప్లై, టోటల్ సప్లై. సో, ఇక్కడ సర్క్యులేటింగ్ సప్లై చూసుకుంటే 78.4 అంటే ఆల్మోస్ట్ 80% మార్కెట్‌లోకొచ్చేసింది. అంటే ఇంకా 20% అన్‌లాక్ అవ్వాల్సిందుంది. ఓకే. సర్క్యులేటింగ్ ఆల్రెడీ అవుతుంది. అంటే డిమాండ్ పెరిగితే డెఫినైట్‌లీ ప్రైస్ సర్జ్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే పంప్ అనేది ఎక్కువగా వచ్చే ఛాన్స్‌లనేది ఉంటదనమాట ఏడీఏలో. సో, ఎందుకనంటే మాక్సిమం సప్లైకి చాలా దగ్గరగా ఉంది సర్క్యులేటింగ్ సప్లై. ఓకే. సో, ఇలాంటి కాయిన్స్‌లో హోల్డ్ చేయడం, డీసీఎల్ చేయడం అనేది కళ్ళు మూసుకొని ఈజీగా చేసుకోవచ్చు. ఓకేనా? బట్ మనం అదే సొలానా విషయంకొస్తే సో, ప్రెజెంట్ వాళ్ళ డిజైన్ చేసిన అల్గారిథం ఎట్లా ఉంది అనే దాన్ని బట్టి ఉంటది. ఓకే. డిమాండ్ పెరిగే కొద్దీ సో, ఇన్ఫైనైట్ మాక్సిమం సప్లై ఉంది కాబట్టి డిమాండ్ పెరిగితే టోటల్ సప్లై ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఆ టోటల్ సప్లైని అన్‌లాక్ చేసి సర్క్యులేటింగ్ సప్లైలోకి తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇదే ఇథీరియంలో కూడా జరిగింది. సో, లెట్ మీ షో యూ. ఓకే. ఇథీరియం కూడా చూడండి మాక్సిమం సప్లై వచ్చేటప్పటికి ఇన్ఫైనైట్ ఉంది. ఓకే. సో, ఇట్లా డిమాండ్ పెరిగే కొద్దీ మనకు మాక్సిమం సప్లై ఇన్ఫినైట్ కాబట్టి టోటల్ సప్లై ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకే మనకు ఫాల్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఈ కాయిన్స్‌లో. ఓకే. సో, ఇలాగ మీరు సర్క్యులేటింగ్ సప్లై, టోటల్ సప్లై ఇవన్నీ చెక్ చేసుకొని ఎంత అన్‌లాక్ అయ్యి ఉంది ఇక్కడ చూడండి. చైన్ లింక్ తీసుకుంటే టోటల్ సప్లై 1 బిలియన్ అంటే 657,000,000 అన్‌లాక్ అయ్యి ఉంది. ఆల్మోస్ట్ మనకు 60-70% మధ్యలో అన్‌లాక్ అయిపోయిందన్నట్లు. అంటే మార్కెట్‌లో సర్క్యులేట్ అవుతుంది. ఓకే. ఎయిదర్ వేల్స్ దగ్గర గాని, రిటైలర్స్ దగ్గర గాని ఎక్కడైనా సరే సర్క్యులేటింగ్‌లో ఉంది కాబట్టి ఇంకా ఒక 35% అన్‌లాక్ అవ్వాల్సింది ఉంది. సో, ఇలాంటి కాయిన్స్ అనేవి కాయిన్ మార్కెట్ క్యాప్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డేటాని వెరిఫై చేసి ఇక్కడ పోస్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రీసెంట్‌గా ట్రెండింగ్ కాయిన్స్ ఈ కాయిన్ తీసుకుందాం. ఓకే. సో, ఇక్కడ చూడండి సెల్ఫ్ రిపోర్టెడ్ సర్క్యులేటింగ్ సప్లై అని ఉంది. అంటే కాయిన్ మార్కెట్ క్యాప్ వెరిఫై చేయలేదు. సో, వాళ్ళు రిపోర్ట్ చేసుకున్న సర్క్యులేటింగ్ సప్లైనే ఇక్కడ పోస్ట్ చేస్తూ ఉన్నారు. సో, దీని ర్యాంక్ చూడండి 3139 ర్యాంక్. ఓకే. సో, మీకు ఎగ్జాంపుల్ గురించి చూపిస్తున్నాను. సెల్ఫ్ రిపోర్టింగ్ సర్క్యులేటింగ్ సప్లైకి కాయిన్ మార్కెట్ క్యాప్ వెరిఫై చేసిన సర్క్యులేటింగ్ సప్లైకి చూడండి. అందుకే బిట్‌కాయిన్ చూడండి. బిట్‌కాయిన్ ఓన్లీ 21 మిలియన్ ఉంది.
ఆల్మోస్ట్ సర్క్యులేటింగ్ సప్లైలోకి ఆల్మోస్ట్ 94, 95% వచ్చేసింది. అందుకే బిట్‌కాయిన్‌కి అంత డిమాండ్ ఉంటది. మాక్సిమం సప్లై, టోటల్ సప్లై, సర్క్యులేటింగ్ సప్లై యూ కెన్ చెక్. సో, దీనికి దగ్గరగా ఉండి ఆల్మోస్ట్ 90% అన్‌లాక్ అయిపోయి టాప్ 100లో ఉన్న కాయిన్ ఏదైనా ఉంటే ఆ కాయిన్స్‌లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవడానికి వెరీ, వెరీ, వెరీ అడ్వైజబుల్. సో, దిస్ ఈజ్ అబౌట్ కాయిన్స్. కాయిన్స్ గురించి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కేటగరీస్. ఈ కేటగరీస్ మీరు తెలుసుకోవాలి. ఏ కాయిన్ ఏ కేటగరీలో ఉంది. మాక్సిమం మనకు అన్ని కాయిన్స్ కాకపోయినా టాప్ 100 కాయిన్స్ అయినా సరే అసలు ఏ కేటగరీ ఇంపార్టెంట్ అనేది ఇక్కడ చెక్ చేయాలి. సో, కేటగరీలో మీమ్ కాయిన్స్ ఉన్నాయి. సొలానా ఎకోసిస్టమ్‌లో ఉన్న కాయిన్స్ ఉన్నాయి. ఏఐ కాయిన్స్ ఉన్నాయి. ఆర్‌డబ్ల్యూఏ కాయిన్స్ విచ్ ఈస్ మీరు కన్సిడర్ చేయాల్సింది. ఓకే. దాదాపు మీరు 50% ఆఫ్ ద పోర్ట్‌ఫోలియో ఆర్‌డబ్ల్యూఏలో పెట్టుకోవాలి డెఫినిట్‌గా. దిస్ ఈస్ ద నెక్స్ట్ రివల్యూషనరీ థింగ్. ఆర్‌డబ్ల్యూఏ కానీ దీని గురించి మనం తర్వాత డిస్కస్ చేసుకుందాం. వీడియో లెంగ్తీ అవుతుంది. సో, గేమింగ్ కానీ ఏఐ ఏజెంట్స్ అని కొత్తగా వచ్చినాయి. 4, 5 ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఏఐ ఏజెంట్స్ అనే కేటగరీనే లేదు. ఇవన్నీ చాలా కేటగరీస్ ఉన్నాయి. సో, వాటిలో కన్సిడర్ చేయాల్సిన కేటగరీస్ ఇవే. లేయర్ 1 కానీ, ఆర్‌డబ్ల్యూఏ కానీ, డిఫై కాయిన్స్ కూడా కన్సిడర్ చేయొచ్చు. కేటగరీస్ ఏంటి? ఆ కేటగరీస్ ఎలా వర్క్ అవుతాయి అనే నాలెడ్జ్ గూడా మీరు యూజ్ చేసుకోవాల్సుంటుంది. అండ్ ఇక్కడ రీసెంట్‌గా ట్రంప్ వచ్చిన తర్వాత యూఎస్ఏ గూడా మెన్షన్ చేశారు. యూఎస్ఏ బేస్డ్ కాయిన్స్ ఏమున్నాయి అనేవి గూడా ఇక్కడ మీకు క్లారిటీ వస్తుంది. కేటగరీస్ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. ఓకే. సో, కమింగ్ టు ఎక్స్‌చేంజెస్. ఎక్స్‌చేంజెస్‌లో సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్ ఉన్నాయి. సో, సెంట్రలైజ్డ్ అంటే డేటా అంతా గవర్నమెంట్‌కి రిపోర్ట్ చేస్తుంది సింపుల్‌గా. డీసెంట్రలైజ్డ్ అంటే సో, ఎవరికీ ఎటువంటి రిపోర్ట్స్ ఉండవు. ఓకే. సెంట్రలైజ్డ్ ఎక్స్‌చేంజెస్‌లో చూడొచ్చు. స్పాట్‌లో బినాన్స్ టాప్‌లో ఉంది. అండ్ డెరివేటివ్స్ అంటే ఫ్యూచర్స్ ట్రేడింగ్. ఫ్యూచర్స్ ట్రేడింగ్‌లో కూడా బినాన్స్ టాప్‌లో ఉంది. ఓకే. వీటిల్లో మనం చూసుకుంటే బినాన్స్‌లోకి వెళ్తే వాళ్ళు ఏ ఏ కాయిన్స్ హోల్డ్ చేస్తున్నారు, ఎంత పర్సెంటేజ్ హోల్డ్ చేస్తున్నారు అనేది కూడా చూడొచ్చు. 36% ఆల్మోస్ట్ 40% బిట్‌కాయిన్ హోల్డ్ చేస్తుంది అనంటే యూ కెన్ చెక్. ఆ ఎక్స్‌చేంజ్ యొక్క క్రెడిబిలిటీని ఇక్కడ మనం చెక్ చేయొచ్చు. ఓకేనా? సో, ఐ వాంట్ టు షో యూ వన్ మోర్ ఎక్స్‌చేంజ్. ఇక్కడ చెక్ చేస్తే ఓకే. ఎక్స్‌చేంజెస్‌లో ఇక్కడ కాయిన్ డీసీఎక్స్ చూడండి. ఇండియన్ ఎక్స్‌చేంజ్ కాబట్టి నేను చెప్తూ ఉన్నాను. ఐ విల్ మేక్ డెఫినైట్‌లీ ఎ వీడియో అబౌట్ దిస్ ఎక్స్‌చేంజ్. సో, సొలానా హోల్డ్ చేస్తుంది 22% అండ్ షిబ్ హోల్డ్ చేస్తుంది. ఓకే. షిబ్ 17, 18% హోల్డ్ చేస్తుంది. దిస్ ఈస్ ఎ మీమ్ కాయిన్. ఓకే. దిస్ ఈస్ వెరీ సాడ్. సో, ఇవన్నీ ఏంటంటే ప్రూఫ్ ఆఫ్ రిజర్వ్స్ అనమాట. యూ కెన్ చెక్ ఇలాగ మీకు ఎవ్రీథింగ్ కాయిన్స్ గానీ, ఇక్కడ ట్రెండింగ్ కాయిన్స్ కానీ అండ్ న్యూస్ కూడా చెక్ చేయొచ్చు. లేటెస్ట్ న్యూస్ ఏమైనా వస్తుందా అనేది కూడా ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ సో, ఇంకా దీని గురించి డీటెయిల్‌గా తెలుసుకోవాలి అని అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాయిన్ గురించి ఆ కాయిన్ యొక్క క్లియర్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ మీరు అబౌట్‌లోకొచ్చి చెక్ చేయొచ్చు. డీఫై సొల్యూషన్స్, లేయర్ 1 ప్రోటోకాల్స్ ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు దాని గురించి క్లారిటీ ఇస్తుంది. వాళ్ళ ఫౌండర్స్ గురించి గానీ, వెబ్‌సైట్స్ గురించి గానీ ఎవ్రీథింగ్ క్లారిటీ ఇస్తుంది. యూ కెన్ చెక్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ కాయిన్ మార్కెట్ క్యాప్. సో, నెక్స్ట్ అండ్ యూజ్‌ఫుల్ అండ్ ఇంపార్టెంట్ వెబ్‌సైట్ ఏంటి అంటే కాయిన్ గ్లాస్. సో, వీటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నో నీడ్ టు వర్రీ. అక్కడ నుండి మీరు చెక్ చేయొచ్చు. సో, coinglass.com దీనికి సంబంధించి కూడా మొబైల్ యాప్ ఉంది. యాప్ స్టోర్‌లో గానీ, ప్లే స్టోర్‌లో గానీ యూ కెన్ చెక్ ఆల్ దీస్ డీటెయిల్స్. అయితే కాయిన్ గ్లాస్‌లో నేను ఎక్కువగా యూజ్ చేసేదేంటి అనంటే ఇక్కడ లిక్విడేషన్. చూడండి ఈ లిక్విడేషన్ దగ్గరకు వెళ్తే పాస్ట్ 1 అవర్‌లో గానీ, 4 అవర్‌లో గానీ, 24 అవర్స్‌లో గానీ ఎంతమంది పీపుల్ లిక్విడేట్ అయ్యారు అండ్ విచ్ ఈస్ ద హైయెస్ట్ లిక్విడేషన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తెలుస్తుంది. అండ్ రియల్ టైమ్ లిక్విడేషన్స్ గూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే. ఎంతమంది లిక్విడేట్ అవుతున్నారు? వాటి వాల్యూ ఏంటి? ఏ కాయిన్‌లో లిక్విడేట్ అవుతున్నారు? అనేది గూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ కాయిన్స్‌కి సంబంధించిన డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక థింగ్ ఐ వాంట్ టు షో యూ లిక్విడేషన్ మ్యాప్. మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ దీన్ని యూజ్ చేస్తారు. నేనైతే దీన్ని సెకండరీ పర్పస్ గాని యూజ్ చేయమంటాను. ఫస్ట్ మెయిన్ థింగ్ మీకు ట్రెండ్ గాని, క్యాండిల్స్ గాని వీటిపైనే ఫోకస్ ఉండాలి. ఇవి సెకండరీ డేటా కిందనే యూజ్ చేయాలి. ఇప్పుడు చూడండి. సో, ఈ చార్ట్‌ని మనం అర్థం చేసుకుంటే వన్ డే చార్ట్‌లో ఇక్కడ లాంగ్స్ ఎక్కువ ఓపెన్ చేసుంటే డంప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. సో, ఇట్లా ఉంది అనంటే బిట్‌కాయిన్ డంప్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అని చెప్పి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఛాన్స్ ఉంది అంతే. ఓకే. 100% ఇలా జరుగుతది అని మనం చెప్పలేము. దాదాపు 60-70% మేబీ ఇది కరెక్ట్ అవ్వచ్చు. ఓకే. అందుకే సెకండరీ టూల్ కిందనే దీన్ని చెక్ చేయాలి. మెయిన్‌గా కన్సిడర్ చేయకూడదు దీన్ని. ఓకేనా? సో, ఇక్కడ మీరు టైప్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇథీరియం చెక్ చేసామనుకోండి. ఓకే. సో, లిక్విడిటీ ఇదంతా లిక్విడిటీ కిందకొస్తుంది. సో, ఇక్కడ లాంగ్స్ ఓపెన్ చేసిన వాళ్ళు గాని, ఇక్కడ షార్ట్స్ ఓపెన్ చేసిన వాళ్ళు గాని ఉన్నారు. అంటే ఇథీరియం 1535 దగ్గరకు వెళ్తే ఇక్కడ చూడొచ్చు మీరు క్లియర్‌గా 50x లివరేజ్ తీసుకున్న వాళ్ళు గాని, 100x లివరేజ్ తీసుకున్న వాళ్ళు గాని ఎంతమందున్నారు. సో, అక్కడి వరకు వెళ్తే ఆ లాంగ్ పొజిషన్స్‌లో ఎంటర్ అయిన వాళ్ళు 50xలో ఎంటర్ అయిన వాళ్ళందరూ లిక్విడేట్ అయిపోతారు.
సో, అదే ఇథీరియం ఇక్కడి వరకు పంప్ అయిందనుకోండి. 1598 వరకు పంప్ అయింది అంటే షార్ట్ పొజిషన్స్ ఓపెన్ చేసుకునేవాళ్ళనమాట. సో, షార్ట్ ఓపెన్ చేసుకున్నారు కాబట్టి అక్కడి వరకు వెళ్తే వీళ్ళ 50x లీవరేజ్‌తో ఎంటర్ అయ్యున్నారు. సో, దాదాపు 151,000,000 వరకు లిక్విడేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇలాగ మీరు కాయిన్స్ అనేవి ఎటువైపు వెళ్తాయి అనేది మీకు క్యాండిల్స్‌ని బట్టి గాని, వీటిని బట్టి గాని అర్థం కాకపోతే ఇక్కడ చెక్ చేయొచ్చు. బట్ దీస్ ఆర్ ద మోస్ట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ అని నేను చెప్పను. ఒక సెకండరీ టూల్ కింద యూజ్ చేసుకోవచ్చు. అండ్ 50-60% ఛాన్సెస్ వరకు డెఫినెట్‌గా ఉంటది. సేమ్ అలాగే ఇక్కడ మీరు లిక్విడేషన్ హీట్ మ్యాప్‌ని గూడా చెక్ చేయొచ్చు. ఎక్కడ లాంగ్స్ ఓపెన్ అయ్యున్నారు, షార్ట్స్ ఎక్కడ ఓపెన్ అయ్యున్నారు, ఎటువైపు మార్కెట్ ఎళ్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరిక్కడ హీట్ మ్యాప్‌లో గూడా చెక్ చేయొచ్చనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీటీ కాయిన్ చెక్ చేయాలంటే ఏపీటీ కాయిన్ చూడండి పంప్ అవుతుంది. ఇక్కడి వరకు వెళ్తే ఎంతమంది లిక్విడేట్ అవుతారు? ఎన్ని డాలర్స్ వరకు లిక్విడేట్ అయితారు? సో, 354 మిలియన్స్ ఆఫ్ డాలర్స్ షార్ట్స్ లిక్విడేట్ అయితారు పంప్ అయితే. సో, డంప్ అయితే 482 మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వర్త్ లాంగ్స్ లిక్విడేట్ అయితారు. సో, ఇది ఈ లీవరేజ్ గ్యాంబ్లింగ్ అనమాట. సో, అందుకే బిలో 5x లీవరేజ్ యూజ్ చేసుకోండి. దట్ విల్ బి బెటర్. సో, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అనంటే ఇక్కడ మీరు డేటాలోకి ఆర్ఎస్ఐ ఇండికేటర్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసేటప్పుడు కూడా చూపించాను. ఇక్కడ ఆర్ఎస్ఐ హీట్ మ్యాప్ అని ఉంటది. సో, ఈ ఆర్ఎస్ఐ హీట్ మ్యాప్‌లో ఏ కాయిన్ ఎక్కడుంది? ఓకే. ఓవర్ సోల్డ్‌లో ఉంటే పంప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. ఓవర్ బాట్‌లో ఉంటే డంప్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. డిపెండ్స్ ఆన్ టైమ్ ఫ్రేమ్ కూడా ఉంటది. 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో కాయిన్ ఎట్లా మూవ్ అవుతుంది? 24 అవర్సా? 12 అవర్సా? 4 అవర్స్ టైమ్ ఫ్రేమ్‌లో కాయిన్స్ ఎక్కడున్నాయి చెక్ చేసుకొని ఓవర్ సోల్డ్‌లో ఉన్నవి పంప్ అవ్వడానికి దాదాపు ఆర్ఎస్ఐని మనం చాలా కన్సిడర్ చేయొచ్చు. 70, 80%, 90% వరకు గూడా ఆర్ఎస్ఐ అనేది మంచి యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ ఇస్తది టు ఎంటర్ ఇన్ ఎనీ కాయిన్. సో, దాన్ని నేను లీవరేజ్‌తో కన్సిడర్ చేయమని చెప్పను. స్పాట్ ట్రేడింగ్ అయితే డెఫినైట్‌లీ యూ కెన్ కన్సిడర్ దిస్ ఆర్ఎస్ఐ హీట్ మ్యాప్. సో, ఇలాంటి కాయిన్స్ ఏసీటీ కానీ వీటిల్ని గూడా మీరు చెక్ చేసుకోవాలి. టాప్ 100లో ఉన్నాయా? టాప్ 200లో ఉన్నాయా? సో, సర్క్యులేటింగ్ సప్లై ఇవన్నీ చెక్ చేసుకొని మీరు ఎంటర్ అవ్వాలి. ఓకే. ఓకే. అలాగే చాలా ఇన్ఫర్మేషన్ ఉందిక్కడ. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు చెక్ చేయొచ్చు. ఓపెన్ ఇంట్రెస్ట్ గురించి కానీ, వేల్స్ ఆర్డర్ బుక్ గాని, వేల్స్ ఆర్డర్స్ ఎక్కడున్నాయనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డేటా అనేది వెరీ, వెరీ మ్యాసివ్ డేటా ఉంది. ప్రెజెంట్ అయితే ఫ్రీగా ఇస్తుంది కాయిన్ గ్లాస్ ఈ డేటా అంతా. సో, ఫ్యూచర్‌లో డెఫినైట్‌లీ చార్జ్ చేయొచ్చు. ఇప్పుడైతే ఫ్రీగానే ఉంది. ఓకే. సో, నెక్స్ట్ వెబ్‌సైట్ కాయిన్యాంక్.com. దీన్ని నేను ఎప్పుడైనా సరే ఇక తప్పదు అనుకున్నప్పుడే యూజ్ చేస్తాను. రియల్ టైమ్ డేటాని చెక్ చేయడానికి. రియల్ టైమ్ డేటా అనేది మనకు క్యాండిల్స్‌లో అర్థమైతది. బట్ మనకు నంబర్స్‌లో కావాలి అన్నప్పుడు మాత్రమే ఈ వెబ్‌సైట్‌ని నేను ఎక్కువ యూజ్ చేస్తాను. సో, ఇక్కడ చూడండి దానిలో మెయిన్ యూజ్ చేసేది ఇక్కడ ఫండ్ ఫ్లో. ఈ ర్యాంకింగ్ ఇవన్నీ మనం కాయిన్ మార్కెట్ క్యాప్‌లో చెక్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఫండ్ ఫ్లో చూడండి. ఫండ్ ఫ్లోలోకి వెళ్తే యూ కెన్ చెక్ అసలు ఏ కాయిన్‌లోకి ఫండ్ ఫ్లో అవుతుంది. పాస్ట్ 5 మినిట్స్‌లో ఎంత ఫండ్ ఫ్లో అయింది. 15 మినిట్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇలా చెక్ చేయొచ్చనమాట. సో, స్పాట్‌లో ఎంత ఫండ్ ఫ్లో అవుతుంది. ఫ్యూచర్స్‌లో ఎంత ఫండ్ ఫ్లో అవుతుంది. ఇన్‌ఫ్లో అవుతుందా? అవుట్‌ఫ్లో అవుతుందా? ఎవ్రీ డేటా అనేది ఇక్కడుంటుంది. పాస్ట్ 1 డే నుంచి ప్రతి కాయిన్‌ని మీరు చెక్ చేయొచ్చు. దీన్ని బట్టి ఒకవేళ కాయిన్‌లో ఎంటర్ అయ్యి ఉంటే ఎగ్జిట్ అవ్వడానికి కానీ, లేదు ఫ్రెష్‌గా ఒక కాయిన్‌లోకి ఎంటర్ అవ్వడానికి కానీ, ఈ రియల్ టైమ్ డేటా అనేది హెల్ప్ చేస్తది. బట్ నా సజెషన్ ఏంటి అనంటే మీకు 90% ఇన్ఫర్మేషన్ క్యాండిల్స్ గానీ, సపోర్ట్స్ గానీ, ట్రెండ్స్ గానీ అక్కడే ఇన్ఫర్మేషన్ దొరుకుతది. సో, ఇది అంతా సెకండరీ ఇన్ఫర్మేషన్ కింద యూజ్ చేసుకోవాలి. ఓకేనా? సో, మోస్ట్‌లీ నేనైతే ఈ వెబ్‌సైట్‌ని యూజ్ చేసేది ఓన్లీ ఫండ్ ఫ్లో గురించి యూజ్ చేస్తాను. సో, ఫండ్ ఫ్లో హిస్టరీ కానీ, ఇంకా మెయిన్ థింగ్ ఏంటి అనంటే పాస్ట్ 1 డేలో దేనిలో ఎక్కువ అవుట్‌ఫ్లోస్ అయినాయి. ఇప్పుడు ఎల్‌టీసీలో ఎక్కువ అవుట్‌ఫ్లోస్ అయినాయి. మేబీ 1 అవర్‌లో అది చేంజ్ అవ్వచ్చు. మనం చెప్పలేమనమాట. బట్ 1 డే నుంచి చెక్ చేస్తే, 7 డేస్ నుంచి చెక్ చేస్తే, ఏ కాయిన్ ఎక్కువ ఇన్‌ఫ్లోస్ ఉన్నాయి, ఏ కాయిన్ ఎక్కువ అవుట్‌ఫ్లోస్ ఉన్నాయి అనేది గూడా మనకిక్కడ అర్థమవుతుంది. ఓకే. ఈ నంబర్ అనేది మనకు పెద్దగా ఉంది అనంటే, అమ్మో! ఆ కాయిన్‌లో ఎక్కువ అవుట్‌ఫ్లోస్ ఉన్నాయి అని అనుకోవడానికి లేదు. యాస్ పర్ మార్కెట్ క్యాపిటల్ ఎక్కువగా ఉన్నప్పుడు దానిలోకి ఎక్కువ ఇన్‌ఫ్లోస్ ఉంటాయి, ఎక్కువ అవుట్‌ఫ్లోస్ ఉంటాయి. ఓకే. సో, వీటిలో ఎల్‌టీసీలోకి ఎక్కువ అవుట్‌ఫ్లో అవుతుంది కాబట్టి, సో, దానిలో ఎక్కడన్నా సపోర్ట్స్ దొరుకుతాయని చెక్ చేసి ఎంటర్ అవ్వడానికి మనకు ఇది బాగా యూజ్ అవుతది. ఎందుకంటే మంచి కాయిన్ ఎల్‌టీసీ ఈస్ నాట్ ఎ స్మాల్ కాయిన్. రేపు ఈటీఎఫ్ అప్రూవల్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అలాగే ఈఓఎస్ కానీ, ఓండో కానీ అవుట్‌ఫ్లోస్ ఉన్నాయి కాబట్టి సపోర్ట్స్ దొరికే దగ్గర ఎంటర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. సో, ఇక్కడ ఇన్‌ఫ్లోస్ చెక్ చేస్తే బిట్‌కాయిన్, ఇథీరియంలోకి ఆబ్వియస్లీ ఇన్‌ఫ్లోస్ ఎక్కువుంటాయి. ఎందుకంటే మార్కెట్ క్యాపిటల్‌లో టాప్‌లో ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ కన్సిడర్ చేస్తే సొలానా. సో, ఫాట్ కాయిన్‌లోకి ఇన్‌ఫ్లోస్ ఎక్కువున్నాయి. సో, ఈ మీమ్ కాయిన్స్‌ని కన్సిడర్ చేయకండి. బీఎన్‌బీలోకి ఎక్కువ ఇన్‌ఫ్లోస్ ఉన్నాయి. సో, డబ్ల్యూఐఎఫ్‌లో కూడా ఇన్‌ఫ్లోస్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఓకే.
ఐ వోంట్ కన్సిడర్ ఆల్ దీస్ కాయిన్స్ ఏడీఏ కానీ, ఎక్స్ఆర్‌పి ఇలాంటి కాయిన్స్‌నే కన్సిడర్ చేసుకోండి. ఇన్‌ఫ్లోస్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి. సో, దీన్ని బట్టి మీరు పొజిషన్‌ని హోల్డ్ చేయొచ్చా? ఎగ్జిట్ అవ్వచ్చా? రియల్ టైమ్ డేటా అనేది మీకు అర్థమవుతది. coinyank.com యాప్ స్టోర్ అండ్ ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. సో, యాప్ గూడా డౌన్‌లోడ్ చేసుకొని చెక్ చేయొచ్చు ఇఫ్ యూ ఆర్ యూజింగ్ ఎ మొబైల్. సో, దీని 3 వెబ్‌సైట్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ప్లీజ్ గో అండ్ చెక్. ఒకవేళ ప్లే స్టోర్ ఆర్ యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలనుకుంటే దీన్ని టైప్ చేయండి సింపుల్‌గా కాయిన్ యాంక్ గాని, కాయిన్ గ్లాస్ అని గాని, కాయిన్ మార్కెట్ క్యాప్ గాని టైప్ చేసి మీరు వాటిని డౌన్‌లోడ్ చేసుకొని డేటా అనాలిసిస్‌కి యూజ్ చేసుకోవచ్చు. ఫండమెంటల్ అనాలిసిస్‌కి. ఓకేనా? సో, ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వ టెలిగ్రామ్ ఛానల్. క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ కానీ, చార్ట్ ప్యాటర్న్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ అప్డేట్ చేస్తూ ఉంటాము. దిస్ కంటెంట్ విల్ డెఫినైట్లీ హెల్ప్ యూ టు మేక్ మనీ అండ్ టు సేవ్ మనీ. సో, టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఓకే. సో, ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.